సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల గ్రామ నూతన సర్పంచ్గా షిగా నాగమణి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరై నూతన సర్పంచ్ ని అభినందించారు. ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి సర్పంచ్ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కందగట్ల గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూతం లింగయ్య, మార్కెట్ డైరెక్టర్ గోగుల పద్మ, పచ్చిపాల వెంకన్న, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తంగెళ్ల లక్ష్మీ వీరారెడ్డి, దండు మైసమ్మ, ఆలయ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కేవుల నాయక్ తో పాటు గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నూతన సర్పంచ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. కందగట్ల గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. కందగట్ల గ్రామ పంచాయతీలో సర్పంచ్గా అను నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలు పాటిస్తానని భయము కాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. తర్వాత కందగట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవానికి నన్ను ఆహ్వానించిన సర్పంచ్ శ్రీ నాగమణి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హెచ్ఎం గారు మురళీకృష్ణ గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా, మా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సమయం తక్కువగా ఉంది, అన్ని పేర్లు చెప్పలేకపోతా ఉన్నాం కాబట్టి అందరికీ, ఈ గ్రామ పంచాయతీ కొత్తగా ఎన్నుకోబడిన వార్డు సభ్యులు అయితేంది, ఉప సర్పంచ్ రాధా గారికి, వార్డు సభ్యులందరికీ, ఈ గ్రామ పెద్దలందరికీ, అమ్మలు, అక్కలు, అన్నలు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుస్తూ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే సర్పంచ్, ఇప్పుడు సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎన్నికల వరకే గెలుపు ఓటములు, ఎన్నికల తర్వాత మనం ఊరుని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే విషయంలో అన్ని పార్టీల పెద్దలు కూడా సహకరించి, వార్డు సభ్యులైతేంది సర్పంచ్ గారి సహకారంతో సర్పంచ్ గారి సహకరించి, సర్పంచ్ గారి సహకారంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈనాడు తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది కాబట్టి ఈ గ్రామ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములై, గతంలో ఉన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రియతమ దివంగత నేత దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గ్రామానికి 23 ఇండ్లు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. 359 రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అంతకుముందు 10 సంవత్సరాలు లేకున్నా కూడా కాంగ్రెస్ పరిపాలన వచ్చాక
ఈ కార్యక్రమాలను కూడా మన ప్రియతమ నాయకుడు దివంగత దామోడి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇళ్లు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కిందని తెలియజేస్తాము. కానీ ఇండ్లు కానీ ఇది నిరంతర ప్రక్రియ. ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డాక పేదవారికి సన్నబియ్యం తినిపించాలనే ఆలోచనతోటి ఆర్థిక భారం మీద పడ్డా కూడా నష్టాల్లో ఉన్నా కూడా సన్నబియ్యం తినిపించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దాన్ని తెలియపరుస్తా ఉన్నాను. రైతాంగానికి సన్న ఓట్లు వేస్తే 500 రూపాయల బోనస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఈ తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయల బోనస్ ఇచ్చిన ఘనత కూడా మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి. ప్రభుత్వం ఏర్పడ్డాక 24 గంటల లోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పే అవసరం ఉంది, అవకాశం ఉంది. ప్రజలకు తెలియపరచాలి. ఏది చేసినా ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీతోనే పేదవారికి లబ్ధి న్యాయం జరిగిందని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. సమయం తక్కువగా ఉంది. సమిష్టిగా గ్రామ పంచాయతీ సభ్యులు సర్పంచ్ గారికి మద్దతుగా ఉండి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి.